అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం తదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ దళిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరే వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆత్మబంధువులారా, బిగ్ టీవీ డివోషనల్ విలేజ్ కార్యక్రమానికి స్వాగతం. మనము భగవద్గీతకు సంబంధించి ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్వేషణలో భాగంగా భగవద్గీత ఎందుకు చదవాలి, ఎవరు చదవాలి, నేనెందుకు చదవాలి, ఇలాంటి రకరకాలైనటువంటి ప్రశ్నలకు మనం సమాధానాన్ని వెతుకుతున్నటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ మనం భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతము మనము చూస్తూ ఉన్నాం. ఇందులో పరమ చైతన్యవంతుడైనటువంటి ఈశ్వరునికి మరియు జీవునికి పోలిక కలదు. సో పరమ చైతన్యవంతము మరియు చైతన్యము అంటే చైతన్యము అంటే మనది అనమాట. అంటే పరమ చైతన్యవంతము అంటే అక్కడ భగవంతుడు అనమాట. పరమాత్మకు మనకు సిమిలర్గా కొన్ని పోలికలు ఉన్నాయి. ఎట్లయితే ఒక చంటి బిడ్డ, ఒక పాప తన యొక్క తల్లిని పోలి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ప్రాక్టీస్, మిమిక్ చేయడం అంటారు. మీరు చూడండి, ఎవరైనా తండ్రి బైక్ నడుపుతూ ఉంటే పిల్లలు ఇంట్లో వాడు బియ్యం అని చెప్పి ఇట్లా బైక్ నడుపుతూ ఉంటాడు. అక్కడ బైక్ ఉండదు, కానీ వీడు ఫీల్ అవుతూ ఉంటాడు బైక్ నడిపినట్టుగా. ఎందుకు అలా యాక్టింగ్ చేస్తూ ఉంటాడంటే తన యొక్క తండ్రి యొక్క క్యారెక్టర్స్ను వీడు ఆపాదించుకొని పనిచేస్తూ ఉంటాడు. సిమిలర్లీ ఒక జీవి తన యొక్క పెద్ద ఎవరైతే ఉన్నారో అంటే పరమాత్మ యొక్క లక్షణాలను పునిపుచ్చుకొని తను పరమాత్మ లాగానే ఫీల్ అయ్యి పరమాత్మకు ఉండబడేటువంటి లక్షణాలన్నింటినీ ప్రదర్శిస్తూ ఉంటాడు. కానీ ఈ ప్రదర్శన ఎంతవరకు అంటే ఒక చిన్నపిల్లాడు బైక్ నడిపినట్లుగా, అంటే బైక్ మీద కూర్చుంటాడు కానీ ఆన్లో ఉండదు, కానీ బైక్ నడిపినట్టుగా ఫీలింగ్ మనం చూస్తూ ఉంటాము కదా. అలా పరమాత్మ యొక్క లక్షణాలను ఈ యొక్క జీవి తను ఈశ్వర భావంతో ఉంటుంది. అంటే నేను చేయగలను, ఇదంతా ఈ సృష్టి అంతా నాది, లేకుంటే ఇదంతా అంటే ఈ శరీరం నాది, లేకపోతే ఈ వస్తువులు నాయి, లేకుంటే ఈ మనుషులు నావి, ఇలా మనము ప్రవర్తించడం అనేది భగవంతుని యొక్క లక్షణాలు అన్నమాట. అయితే భగవంతుని యొక్క లక్షణాలు నిజంగా ఉన్న వాటిని మనం కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం ప్రవర్తిస్తాం. అయితే ఇక్కడ భగవానుని యొక్క చైతన్యము మరియు జీవుని యొక్క చైతన్యము రెండును లోక అతీతములు. భౌతిక పదార్థపు సంపర్కము చేత చైతన్యము సృష్టించబడును అనేది పొరపాటు వాదం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా, లేదా ఎవరైతే ఆధునిక సిద్ధాంతంలో వాళ్ళు చాలామంది పాశ్చాత్య సిద్ధాంతాలు వెస్ట్రన్ సైంటిఫిక్ ఐడియాలజీలు ఏం చెప్తారంటే ఒకరోజు బాగా కెమికల్స్ అన్నీ దగ్గరికి అయినాయట. ఆ కెమికల్స్ దగ్గరికి అయిపోయి మొత్తం బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి చెప్తారనమాట. అవి ఏమవుతుందంటే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా ఒకటే రోజు ఒక పెద్ద విస్ఫోటనం జరిగి అక్కడ ఈ యొక్క భూమి, సూర్యులు, ఆకాశము, చంద్రులు ఏర్పడ్డారు. ఆ భూమి చల్లబరిచేటువంటి క్రమంలో చల్లబరినాక ఇక్కడ కొన్ని రకాల కెమికల్స్ అన్నీ ఒక దగ్గరికి చేరి ప్రోటోప్లాజం అని తయారు చేసినాయట.
ఈ ప్రోటోప్లాజంలోకి జీవి స్టార్ట్ అయిందనమాట సొంతంగా. ఆ జీవి తను ఏం డిసిషన్ తీసుకుంటుందంటే, ఓహో నేను ఇంకా చాలా డివిజన్స్ చేసుకోవాలి, నేను ఉత్పత్తి చేయాలి అని చెప్పి ఉత్పత్తి పెట్టుకొని ఏకకణ జీవి అమీబా ఏర్పడింది. ఆ అమీబా నుంచి మొత్తం సమస్తం అన్నీ ఏర్పడ్డాయని చెప్పి ఈ యొక్క సైంటిస్టులు చెప్తారు. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఈ పాటికి మళ్ళీ సేమ్ అలాంటి వాతావరణ పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంటూనే ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా మనము ఒక టెస్ట్ ట్యూబ్లో అట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేసి మనం జీవిని సృష్టించవచ్చుగా, కానీ వాళ్ళు సృష్టించలేరు, విషయం మాత్రం చెప్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇలా జీవి లేదా ప్రాణి ఒక ల్యాబ్లో మనం సృష్టించలేము, మరియు ఎక్కడైనా ఒక భూమి మీద కాకుండా ఆకాశంలో లేదా ఒక శూన్యంలో సృష్టించలేము. అంటే ఇప్పుడు ఇంత చాలా డెవలప్డ్ అనుకుంటున్నాం కదా, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి మనము ఈ యొక్క జీవిని మనం సృష్టించలేకపోతున్నాం. ఎందుకు సృష్టించలేకపోతున్నాం అంటే, ఒకప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా లేకుంటే జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా అప్పుడు ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కలిసి జీవిని తయారు చేసినాయని చెప్తారు. చూడండి ఎంత ఎలా చెప్పాలి అంటే, ఇది ఎంత అజ్ఞానమైనటువంటి స్టేట్మెంట్ అంటే, కానీ భగవద్గీతలో ఏం చెప్తారంటే, భౌతిక పదార్థాల యొక్క కొన్ని కాంపౌండ్స్ మిక్స్ అయ్యి కొత్తగా కాంపౌండ్ సృష్టించబడుతుందే తప్ప జీవి ఉద్భవించబడదండి. జీవి ఉద్భవించాలంటే ఖచ్చితంగా 3 శరీరాలు కావాలి. ఒక శరీరం వచ్చేసి ఆత్మ శరీరం, రెండవ శరీరం వచ్చేసి సూక్ష్మ శరీరం, మూడవ శరీరం వచ్చేసి స్థూల శరీరం కావాలి. అయితే స్థూల శరీరాన్ని ఏమన్నా తయారు చేయడానికి ఏమన్నా పాసిబుల్ అవుతుందో తప్ప సూక్ష్మ శరీరాన్ని తయారు చేయడం ఇంపాసిబుల్. ఇంకా ఆత్మ శరీరం అయితే దట్ ఈజ్ టూ మచ్ ఇంపాసిబుల్ అనమాట. దట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆత్మ శరీరం ఈజ్ నథింగ్ బట్ చైతన్య స్వరూపము, చైతన్య స్వస్వరూపం అంటారు. సో చైతన్యం వచ్చేసి అక్కడ పరమ చైతన్యం నుంచి సృష్టించబడింది. సో ఇక్కడ మన లెవెల్ ఏంటంటే, స్థూల శరీరంలో ఉండే ఏదైనా కాంపోనెంట్స్ను మనం సృష్టించగలుగుతాం, ఎందుకంటే భౌతికంగా మనం చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లాస్మాను మనం తయారు చేయొచ్చు, లేకుంటే డిఎన్ఏను ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసినట్టుగా చూసాం, లేదా సెల్ వాల్ను తయారు చేసినట్టుగా చూసాం. ఇలా మన కృత్రిమంగా మన యొక్క మేధాశక్తి మ్యాక్సిమము ఒక భౌతికపరమైనటువంటి శరీరంలోని కొన్ని అవయవాలను, కణజాలాన్ని సృష్టించడానికి మాత్రం ఇప్పుడిప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నట్టుగా గమనిస్తున్నాం. కానీ యాక్చువల్గా ఇక్కడ భగవద్గీతలు ఏం చెప్తున్నారు, ఒక భౌతికపరమైనటువంటి కెమికల్స్ తోటి, అంటే హైడ్రోజను, ఆక్సిజను, కార్బను, ఇలా రకరకాల అన్నిటిని కలిపి ఒక జీవిని తయారు చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తుంది. సో ఇక్కడ ఇంకొకటి కూడా అండి, భౌతిక ఆచ్ఛాదన చేత జీవుని యొక్క చైతన్యము వికృత రూపంలో ప్రతిబింబించినట్లుగా. అంటే ఇప్పుడు ఒక సన్లైట్ ఉందనుకోండి, దాంట్లో ఒక అద్దం పెట్టాం, ఇది గ్రీన్ కలర్ అద్దం పెట్టాం. ఆ నెక్స్ట్ వచ్చేటువంటి కిరణాలు ఎలా ఉంటాయి, గ్రీన్ కలర్ తోటి ఉంటాయి. సో ఇక్కడ మధ్యలో ఏముంది, గ్రీన్ కలర్ ఒక గాజు గ్లాసు ఉందనుకుందాం, ఏదైనా కలర్. సో అందులోకి వచ్చేటువంటి కిరణాలన్నీ గ్రీన్ కలర్గా వచ్చినాయి. కానీ యాక్చువల్గా గ్రీన్ కలర్ రేస్ ఉన్నాయా, లేవు. యాక్చువల్గా వైట్ కలర్ రేస్ ఉన్నాయి. సూర్యుని యొక్క ప్రతిబింబం నుంచి వచ్చినటువంటి తెల్లని కాంతి కిరణాలు ఒక గాజు అంటే పట్టకం, అంటే గాజు యొక్క తెర అనుకుందాం. సపోజ్ అది రెడ్ కలర్లో ఉందనుకోండి, రెడ్ కలర్ వస్తుంది. వైట్ కలర్ అనుకోండి, వైట్ వస్తుంది. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏం సోర్స్ ఉంది, సోర్స్ వచ్చేసి తెల్లటి కాంతి కిరణం. కానీ మధ్యలో వచ్చిన దాన్ని ఏమంటామంటే ఈ యొక్క భౌతిక ప్రపంచపు ఉపాధి, భౌతిక ప్రపంచపు ఆచ్ఛాదన, లేకుంటే ఈ మెటీరియల్ వరల్డ్లోకి వచ్చినప్పుడు ఈ మెటీరియల్ వరల్డ్లో ఉన్నటువంటి శరీరానికి కావాల్సినటువంటి ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ యొక్క లక్షణాలు చూపిస్తుంది ఈ భౌతిక శరీరం. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే ఒక జీవి తను చీమ శరీరంలో ఉందనుకోండి, చీమ శరీరానికి కావాల్సిన ఫెసిలిటీసే పొందుతుంది అది. అంటే ఆ జీవి చాలా తక్కువ స్థాయి. కానీ చీమ యొక్క కన్ను చూడండి, దాన్ని సంయుక్త కణము అంటారు. అంటే ఇది కాంపౌండ్ ఐ అంటారు. అంటే అందులో కాంపౌండ్ ఐలో చిన్న చిన్న ఐలెట్స్ ఉంటాయి, చిన్న చిన్న కన్నులకు సంబంధించినటువంటి ఆ యంత్ర పరికరం కొన్ని 1,00,000 కలిసి ఉంటే దాన్ని సంయుక్త కణము కన్ను అంటారు. కానీ అదే కన్ను మనము అలా పనిచేయదు, ఇది డిఫరెంట్గా పనిచేస్తుంది, అది డిఫరెంట్గా పనిచేస్తుంది. కానీ చీమకు 1,00,000 కన్నులు ఉన్నట్టు, కానీ అవి కన్నులు కావు. కన్ను లాంటి ఒక పదార్థాల వల్ల, అంటే ఒక పరికరాల వల్ల దానికి 1,00,000 కన్నులు ఉండడం వల్ల మనకంటే అది ఏం పెద్దగా తేజవంతంగా దూరంగా
చూడలేదు, కానీ తను ఫెసిలిటేట్ పొందగలుగుతుంది. ఎందుకంటే తనకి 360 డిగ్రీస్ ఉంటుంది ఆ యొక్క కన్ను యొక్క అమెరిక. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మోనాక్యులార్ అంటారు దీన్ని. అంటే మనం ముందు వైపే చూడగలుగుతాం. మన కన్నుకున్నటువంటి శక్తి కొన్ని రకాల మెగాపిక్సెల్, కానీ దానికి వచ్చేసరికి మెగాపిక్సెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఈ చీమ శరీరానికి వచ్చేసరికి దాని యొక్క శరీరంలో ఉండబడేటువంటి ఫెసిలిటీని బట్టి అది పొందుతుంది ఆ యొక్క ఫెసిలిటీ. ఎప్పుడైతే మనిషి శరీరానికి వస్తుందో ఒక సేమ్ అదే జీవి సేమ్ మనిషికి ఉండబడేటువంటి ఫెసిలిటీస్ అది పొందుతుంది. దీన్ని ఉపాధి అంటారు, అంటే బాడీని మార్చుకున్నట్టు. ఒక ఎగ్జాంపుల్, నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. అదేంటంటే ఒక సెల్ ఫోన్ ఉంది, పాతది, ఒక 20 సంవత్సరాల కిందటి సెల్ ఫోన్, 20-25 సంవత్సరాల కింద అప్పుడే సెల్ ఫోన్ స్టార్ట్ అయింది అనుకోండి. మీకు గుర్తుంది కదా, అంటే నోకియా కంపెనీ లేదా ఇంకా చిన్న చిన్న మోటరోలా కంపెనీ లాంటి సెల్ ఫోన్స్ అవి ఏమొచ్చినాయంటే బటన్స్ ఒత్తితే కానీ అవి బటన్లు ఒత్తితే అప్పుడు బటన్ల ఫోన్ అంటాం. దాని యొక్క ఇంటర్ఫేస్ లేదా దాని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ కాదనమాట. సో అది ప్రైమరీ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్. కానీ అందులో ఏముంది, బటన్లు ఉన్నాయి, అంటే బటన్ల మీద నంబర్లు ఉన్నాయి, చిన్న తెర ఉంది, స్క్రీన్ ఉంది, మరియు దాంట్లో బ్యాటరీ ఉంది, దాంట్లో సిమ్ ఉంది. ఆ సిమ్ టవర్కు కనెక్టివిటీ ఉంది. అలాగే మధ్యలో మనం ఒక 10 సంవత్సరాల కిందట మనకు సెల్ ఫోన్స్ వచ్చినాయి. అప్పుడే కలర్ ఫోన్స్, అప్పుడప్పుడే వీడియో ఎంటర్ అయింది, అప్పుడప్పుడే ఫొటోస్ ఎంటర్ అయినాయి, అప్పుడప్పుడే ఎస్ఎంఎస్ కాస్త కొంచెం ఎంఎంఎస్గా మారిపోయింది. అంటే నెక్స్ట్ లెవెల్ ఫోన్ ఏమొచ్చింది, దాంట్లో కొన్ని ఫెసిలిటీస్ మారినాయి. దాంట్లో ఏమొచ్చినాయి, కొంచెం వీడియో చూడడానికి లేదా మనం వీడియో ప్లే చేయడానికి అనువుగా మారింది. తర్వాత నెక్స్ట్ ఫోన్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసిందో ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి చాలా యాప్స్ అప్పుడప్పుడే డౌన్లోడ్ చేసుకోవడం చూసాం. ఫోన్లో ఉండబడేటువంటి లక్షణాలన్నీ సేమ్. ఏమేమి ఉన్నాయి ప్రతి ఫోన్కు, ఒక ఫోన్కు తెర ఉంటుంది, ఫోన్కు ఫిజికల్ బాడీ ఉంటుంది, ఆ ఫోన్కు కావాల్సినటువంటి సిమ్ ఉంటుంది. సిమ్ ఆర్ సేమ్, అంటే ప్రైమరీ సెల్ ఫోన్కు సిమ్ సేము, మీడియల్గా ఉన్నటువంటి సెల్ ఫోన్కు సిమ్ సేము, లాస్ట్ ఉన్నటువంటి పెద్ద ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నదానికి సిమ్ సేమ్గా ఉంది. బ్యాటరీ ఆ బాడీకి తగ్గట్టుగా బ్యాటరీ ఉంది, కానీ బ్యాటరీ ఇస్ దేర్. సో బ్యాటరీ ఉంది, బటన్స్ ఉన్నాయి, తెర ఉంది, సిమ్ ఉంది, సిగ్నల్ కనెక్టివిటీ ఉంది. అంటే కామన్గా ఆత్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరం ఉంది. ఎలా అర్థం చేసుకోవచ్చు, ఈ యొక్క స్థూల శరీరాన్ని ఆ యొక్క సెల్ ఫోన్ యొక్క బాడీ ఆర్ కంపెనీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ ఫోన్స్ కాస్త రానున్న ఒక 10-20 సంవత్సరాలలో ఇంకా ఎంత అడ్వాన్స్మెంట్ జరుగుతుంది అనేది మనం ఊహించలేం. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ప్రాథమికమైనవి ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్యాటరీ కావాలి, ఫిజికల్ బాడీ కావాలి, సిగ్నల్ తీసుకునేటువంటి స్ట్రెంగ్త్ ఉండాలి, మరియు సిమ్ కార్డ్ ఉండాలి. సో ఈ మూడింటిని మనము ఫిజికల్ బాడీని కనుక మనం తీసుకుంటే, స్థూల శరీరాన్ని కనుక తీసుకుంటే, ఒక చీమ లాంటి ప్రాథమికమైనటువంటి బాడీని తీసుకోవడాన్ని మనం సెల్ ఫోన్లో ఒక ప్రైమరీ సెల్ ఫోన్, బటన్ల ఫోన్ అనుకోవచ్చు. ఇక్కడికి మన మనిషి శరీరానికి వచ్చేసరికి అడ్వాన్స్డ్ శరీరం ఉన్నటువంటి అడ్వాన్స్డ్ అంటే బాడీ తయారైనటువంటి ఐఓఎస్ అనుకుందాం. సపోజ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కంటే ఐఓఎస్ సిస్టమ్ అనుకుంటే ఇంకో అడ్వాన్స్డ్గా ఉన్నట్టుగా మన శరీరాన్ని తలుచుకోవచ్చు. మరి సిమ్ కార్డ్ అంటే ఏంటి? సిమ్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ సూక్ష్మ శరీరం. అంటే సూక్ష్మ శరీరం, ప్రతి సిమ్ కార్డ్ మీద ఒక నంబర్ ఉంటుంది, కానీ దాంట్లో మనం వాడే ఫోన్ నంబర్ ఉండదు చూడండి, దానికి వేరే నంబర్ ఉంటుంది. సిమ్ కార్డులు అన్నిటికీ ఒక 12, 15, 20 నంబర్లు ఉంటాయి. సో ఈ సిమ్ కార్డు ఏదైతుందో అది అక్కడ సూక్ష్మ శరీరం. సో దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉంటుంది. ఆ ఫోను ఎవరిది, అంటే ఏ కంపెనీది, అంటే ఏది సిమ్ము ఏ టవర్ తోటి అనుసంధానించబడింది, దానికి ఉండబడేటువంటి డబ్బులు ఎన్ని ఉన్నాయి, రీఛార్జ్ ఎంత ఉంది, ఇదంతా మనము అందులో తెలుసుకోవచ్చు. కానీ అది చూస్తే మాత్రం తెలుసుకోలేం. కానీ ఇంకొకటికి వచ్చేసరికి ఆత్మ శరీరం. ఆత్మ శరీరం అంటే ఎవరైతే ఆధార్ కార్డు ద్వారా రిజిస్టర్ చేసుకుంటారో ఆ సిమ్మును, అది ఆత్మ శరీరం అనమాట. సో ఈ ఆత్మకు పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. ఎట్లా అంటే మనకు ఆధార్ కార్డులో కనుక యూఐఎన్ నంబర్, యుడాయి నంబర్ ఎట్లయితే ఉంటుందో, ఇక్కడ ఆత్మకు సంబంధించి కూడా ఈ యొక్క ఆత్మ ఐడెంటిఫికేషన్ నంబర్ AIN కూడా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ప్రతి జీవాత్మ ఆ సపరేట్ ఐడెంటిటీ కలిగి ఉండి తను శరీరం తీసుకున్నప్పుడు ఆ శరీరంను తీసుకున్నట్టుగా ప్రవర్తిస్తుంది. అంటే ఆ సిమ్ము చాలా ఒక 1000 రూపీస్ వేసామనుకోండి రీఛార్జ్, ఈ 1000 రూపీస్ కావాల్సినటువంటి ఎంతో డాటా, అంటే రోజు ఒక 3 GB డాటా, 4 GB డాటా అది మనం రీఛార్జ్ చేసుకొని
దాన్ని తీసుకుపోయి ఒక ప్రైమరీ బటన్ల ఫోన్లో వేసామనుకోండి, లాభం లేదు. ప్రైమరీ బటన్ల ఫోన్లో ఏముంటుంది, మనం కాలు మాట్లాడడము, కాలు బయటికి పంపడము, లేదా ఒక SMS, ఇంతే. ఇక మూడిటి కంటే ఇక ఛాన్స్ లేదు. కానీ అందులో బాగా శక్తివంతమైనటువంటి రీఛార్జ్ చేసినటువంటి సిమ్ కార్డు ఉన్నప్పటికీ అది బయటికి రాదు, ఎందుకంటే దాంట్లో ఆ బాడీలో ఆ ఫెసిలిటీ లేదు. సిమిలర్లీ బాగా శక్తివంతమైనటువంటి ఒక జీవాత్మ తీసుకెళ్ళి ఒక అమీబాల పడింది అనుకోండి, అమీబా లాగానే ప్రవర్తించాల్సిందే. లేకుంటే ఒక హైడ్రా లాగా ఉందనుకోండి, హైడ్రా లాగానే ప్రవర్తించాలి. లేకుంటే ఒక చీమలాగా పడింది అనుకోండి, చీమలాగా ప్రవర్తించాలి. కానీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద సేమ్, ఆత్మ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ ఈజ్ ద సేమ్, అండ్ రీఛార్జ్ ఆర్ ద సేమ్, అన్నీ సేమ్. సో ఇట్లా ఏం చెప్తున్నారంటే, భౌతిక ఆచ్ఛాదనల చేత జీవుని చైతన్యము వికృత రూపంలో ప్రతిబింబించనను. వికృత రూపం అంటే తను ఏదైతే ఒక ఉపాధి తీసుకుందో, ఈ బాడీని మనం వెహికల్గా భావిస్తే ఆ వెహికల్ లాగా అది ఏ విధంగా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించినప్పటికీ, కానీ ఇక్కడ భగవంతుని చైతన్యం మాత్రం ఎన్నడూనూ భౌతికత్వంచే ప్రభావితము చెందదు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఏదైతే ఒక టవర్, ఇప్పుడు మనం సెల్ ఫోన్కి సంబంధించి ఆధార్ కార్డుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయింది, కానీ ఇదంతా పక్కాగా ఉన్నప్పటికీ సో సిగ్నల్ ఇచ్చేటువంటి వ్యవస్థ లేకపోతే, అంటే సిగ్నల్ ఇచ్చే వ్యవస్థ ఇప్పుడు ఎయిర్టెల్ కావచ్చు, ఇంకా హచ్ కావచ్చు, ఇంకా ఏదైతే జియో కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి మన కంటికి కనబడనటువంటి దూరంగా ఉపగ్రహాలతో అనుసంధానం చేయబడినటువంటి ఒక సిగ్నల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ మనకు కనబడదు. కంటితో చెవులతో వినలేం, మనం స్కిన్తో పట్టుకోలేం, అంటే మన యొక్క ఇంద్రియాలతో వాటిని మనం ఫీల్ కాలేం. కానీ ఇవన్నీ మన యొక్క ఇంద్రియాలతో ఫీల్ కానంత కూడా మరి సిగ్నల్ వ్యవస్థ ఉందిగా. అంటే వైఫై సిగ్నల్స్ కావచ్చు, రేడియో ఐసోటోప్కి సంబంధించిన సిగ్నల్స్, రేడియో సిగ్నల్స్, ఇవన్నీ షార్ట్ వేవ్ కావచ్చు, లేకుంటే మీడియం వేవ్ లెంత్ ఉన్నటువంటి సిగ్నల్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ మనం దాన్ని ఎందుకు పట్టుకోలేకుంటున్నాము అంటే, ఆ యొక్క సిగ్నల్ను పట్టుకునేటువంటి రిసీవరు ఆ మిషనరీలో ఉంటే మాత్రం మనం పట్టుకోవచ్చు. సిమిలర్లీ ఆ యొక్క సెల్ ఫోన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, టవర్ కనుక సిగ్నల్స్ అందించగలిగితే అప్పుడు పనిచేస్తుంది. సేమ్ ఇక్కడ జీవాత్మలో ఎప్పుడైతే జీవాత్మతో పాటు పరమాత్మ ఉంటాడో, జీవాత్మ పరమాత్మ ఇద్దరు కలిసి ఇక్కడ ఒక శరీరాన్ని ఏర్పాటు చేసినప్పుడు జీవాత్మకు సంబంధించినంత వరకు మాత్రమే బాధ్యత ఉంటుంది. పరమాత్మ ఇక్కడ ఏం చేస్తాడంటే, కర్మన దైవ నేత్రేణ, అంటే దైవ నేత్రేణ అంటే ఒక సీసీ కెమెరా కనుక ఏ విధంగా పనిచేస్తుంది అంటే, అక్కడ జరిగేటువంటి సంఘటనను యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేస్తుంది. కానీ అది మంచి కర్మన, మంచి పన, చెడ్డ పన ఆ సీసీ కెమెరాకు సంబంధం ఉండదు. సిమిలర్లీ భగవంతుడు కూడా పరమాత్మ రూపంలో ఒక జీవి దగ్గర, అంటే జీవుడు మరియు పరమాత్మ రూపంలో ఉన్నప్పుడు పక్కపక్కకే ఉన్నప్పటికీ జీవి చేసేటువంటి ప్రతి పనిని అబ్జర్వర్గా చూస్తాడు. కానీ తను ఎటువంటి విషయంలో అది ఇంటర్ఫేర్ కాడనమాట. కానీ జీవాత్మ ఏం చేస్తుందంటే, ఆ యొక్క భౌతిక శరీరాన్ని తీసుకొని తను వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, భగవంతుని చైతన్యం మాత్రం ఎన్నడూనూ భౌతికత్వంచే ప్రభావితం చెందదు. సో ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి పరమాత్మ భౌతిక ప్రపంచంలో ఉండబడేటువంటి కెమికల్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఏది సాలిడ్ స్టేట్లో ఉండొచ్చు, లిక్విడ్ స్టేట్లో ఉండొచ్చు. ఈ భౌతిక ప్రపంచం మీరు అందరు చూడండి, పీరియాడిక్ టేబుల్ అంటారు. పీరియాడిక్ టేబుల్లో ఉండబడేటువంటి అన్ని ఎలిమెంట్స్ రకరకాల కాంబినేషన్స్తో కొత్త మాలిక్యూల్ని సృష్టిస్తాయి. ఆ కొత్త మాలిక్యూల్ కాస్త సమ్మేళనంగా కాంపౌండ్గా మారుతుంది. ఈ కాంపౌండ్ కాస్త మన శరీరం అయితే పిండి పదార్థాలుగా, పిండి పదార్థాలు మరియు ప్రోటీన్స్గా, పిండి పదార్థాలు ప్రోటీన్స్ మరియు ఫ్యాట్గా ఇలా మారి శరీరాన్ని ఎలా అయితే తయారు చేస్తుందో, ఇవన్నిటికీ పరమాత్మ ఒక స్పెక్టేటర్గా మాత్రమే ఉంటాడు. పరమాత్మ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎటువంటి మార్పు చెందాడనమాట. ఎందుకంటే పరమాత్మ ద్వారానే భౌతిక ప్రపంచం సృష్టించబడ్డది కాబట్టి. సో పరమాత్మ వేరుగా ఉండి భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు. అప్పుడు ఏమవుతుంది, పరమాత్మ ఆల్రెడీ ఉన్నాడు, తర్వాత ఆయనచే సృష్టించబడింది భౌతిక ప్రపంచం. కాబట్టి భౌతిక ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కాడనమాట. భౌతిక ప్రపంచంతో పరమాత్మ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాడు అని చెప్తారు. ఇక్కడ ఇంకా ఏం చెప్తాడంటే, మయాధ్యక్షేణ ప్రకృతి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట ప్రతిసారి. నా యొక్క అధ్యక్షతన అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నా యొక్క ప్రెసైడింగ్ వల్ల, లేదా నా యొక్క కంట్రోల్ వల్ల,
నా యొక్క స్పెక్టేటరిజం వల్ల, నా యొక్క ఇంకా చెప్పాలంటే బాధ్యత వల్ల ఈ యొక్క భౌతిక ప్రపంచం నడుస్తుంది. అంటే భౌతిక ప్రపంచానికి నిజంగా చైతన్యం లేదు, కానీ మరి ఎలా ప్రవర్తిస్తుంది అంటే దానికి కాలం ఉంటుందన్నమాట. సో కాలం వల్ల సాపేక్ష వేగం పొందుతుంది తప్ప అది క్రమక్రమంగా మార్పు చెందుతుంది తప్ప భౌతిక ప్రపంచం అనేది ఖచ్చితంగా ఉంది. అయితే చాలామంది ఏం చెప్తారంటే మిథ్యావాదులు ఈ యొక్క భౌతిక ప్రపంచం మిథ్య కాబట్టి దీన్ని మనము ఏ విధంగానైనా అనుభవించవచ్చు అని చాలా రకాలుగా చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే అతని చైతన్యము భౌతికత్వముతో ప్రభావితము చెందదు. అంటే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కనుక భగవంతుడు అవతరించినప్పుడు అప్పుడు భౌతిక ప్రపంచము ఎప్పుడు తనతో సంపర్కం చెందినప్పటికీ భగవంతుడు మారడనమాట. సో ఇక్కడ మనము మయాధ్యక్షేణ ప్రకృతి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట. నా యొక్క అధ్యక్షతన ఈ యొక్క భౌతిక ప్రపంచము వస్తుంది అంటే నేను అంటే భగవంతుడు భౌతిక ప్రకృతికి బయటకు ఉంటాడు. సో ఆయన నుంచి భౌతిక ప్రకృతి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం చాలామంది ఏం చెప్తారంటే ఈ యొక్క మిథ్యా ప్రపంచము ఇది ఎప్పటికీ ఉండదు అని అంటారనమాట. కానీ భౌతిక ప్రపంచంలో చైతన్యం లేనప్పటికీ అది నిత్యం అనమాట. మనం చూస్తూ ఉన్నాం కదా, మనం ఫీల్ అవుతున్నాం కదా, మనం పట్టుకుంటే తెలుస్తూ ఉంది కదా. సో ఈ భౌతిక ప్రపంచము నిత్యమైనది, కాకపోతే దీనికి సమయం ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దీనికి కూడా అంటే ఈ భూమికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎట్లా అంటే సూర్యుని దగ్గర నుంచి వచ్చేటువంటి శక్తి కొద్ది రోజుల తర్వాత తన యొక్క శక్తి కోల్పోతాడు. కొద్ది రోజులు అంటే మన రోజులు కాదండి, బ్రహ్మ యొక్క రోజుల ప్రకారంగా మనము ఆ యొక్క శక్తి అతను కోల్పోతాడు. క్రమంగా అతను బ్లాక్ హోల్గా మారిపోతాడు. అట్లాగే ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఉండబడేటువంటి ఎనర్జీ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కొద్ది రోజుల తర్వాత కాలానుగుణంగా తగ్గిపోతుంది. తర్వాత ఈ యొక్క భౌతిక ప్రపంచం తగ్గిపోయి లుప్తమైపోయి క్షీణించిపోతుంది, నశించిపోతుంది. కానీ ఇది సాపేక్షంగా అంటే కాలానికి అనుగుణంగా పనిచేస్తుంది. సో ఇక్కడ భౌతిక ప్రపంచం అనేది మనము ఖచ్చితంగా మిథ్య అని చెప్తారు, అది కాదు. సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నాడు భగవంతుడు, ప్రపంచంలో అతడు అవతరించినప్పుడు, ఏది భౌతిక ప్రపంచంలో భగవంతుడు అవతరించినప్పుడు అతని చైతన్యము భౌతికత్వంతో ప్రభావితము చెందదు. మరియు ఒకవేళ ప్రభావితమైనచో అతడు ఏ విధంగా భగవద్గీతలో బోధించినట్లు దివ్య ఉపదేశములు చేయుటకు అర్హుడయ్యేవాడు కాదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే భౌతిక ప్రపంచంతో అతను తయారైతే దాన్ని దాటి బియాండ్ దట్ ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, చేయలేడనమాట. సో ఎవరునూ భౌతికంగా కలుషితమైన చైతన్యం నుండి విముక్తం కానిదే ఆధ్యాత్మిక జగత్తును గురించి వివరించలేరు. ఇది కొంచెం అంటే గంభీరమైనటువంటి స్టేట్మెంట్. అంటే ఎవరైనా భగవంతుని గురించి తెలుసుకోవాలి, లేదా తనను సృష్టించినటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి, లేదా ఈ సృష్టి గురించి తెలుసుకోవాలి, లేదా ఈ సృష్టికర్తను గురించి తెలుసుకోవాలి, కాలం గురించి తెలుసుకోవాలి, కర్మ గురించి తెలుసుకోవాలి అంటే తను ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచం దాటితే కానీ మనం ఈ యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకోలేం. సో కనుక భగవంతుడు భౌతికంగా కలుషితం అవ్వడు, కానీ ప్రస్తుతం మన చైతన్యము భౌతికంగా కలుషితమై ఉండును. ఎందుకు? మన యొక్క బాడీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. చూడండి, మన బాడీ పుట్టింది, పెరిగింది, భౌతికంగా కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాం. అంటే నిప్పు కాలుతుంది, గాలి మనకు వీస్తుంటే తెలుస్తుంది, అంటే జలం అంటే నీళ్ళ యొక్క విషయం తెలుస్తుంది, మరియు భూమి గురించి తెలుస్తుంది, ఆకాశం గురించి తెలుస్తుంది. ఇవన్నీ మనం నేర్చుకున్న తర్వాత మనకి ఏమవుతుంది, నెక్స్ట్ కొంచెం జ్ఞానం నేర్చుకుంటాం. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో జ్ఞానం ద్వారా వచ్చేటువంటి విషయాలన్నీ నేర్చుకుంటాం. లేదా సొసైటీలో రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటాం. మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ గురించి తెలుసుకుంటారు, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ గురించి తెలుసుకుంటారు. జంతువు అయితే తన యొక్క ఆహారం గురించి తెలుసుకుంటుంది, ఏది తినాలి ఏది తినొద్దని దాన్ని. అట్లా ఈ యొక్క జ్ఞానము ఎప్పటికీ మనకు తెలుసుకుంటూ ఉంటాం. ఇది పుట్టగానే రాదు, పుట్టగానే ఇన్బిల్ట్ రాదు, కానీ అది ఎప్పుడో మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఒక్కొక్క జ్ఞానం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే భగవంతుడు, కానీ ప్రస్తుత చైతన్యము భౌతికంగా కలుషితమై ఉండును. మన యొక్క ఆత్మ దేంట్లో బంధించబడి ఉంది, దేన్ని ఆశ్రయించి ఉంది అంటే ఈ యొక్క శరీరాన్ని ఆశ్రయించి ఉంది. ఎప్పుడైతే శరీరాన్ని ఆశ్రయించి ఉంటుందో ఆ శరీరము లాగా పనిచేయాలి, ఆ శరీరానికి ఉండబడే లిమిట్స్లో పనిచేయాలి. సో కాబట్టి ఇక్కడ భౌతిక శరీరము
లిమిట్స్లో ఉంటుంది కాబట్టి అది కలుషితం అన్నమాట. సో ఇది భగవంతుని గురించి మనం తెలుసుకోవాలంటే బియాండ్ అవర్ శరీరం గురించి మనం ప్రయత్నం చేయాలి. సో బియాండ్ అవర్ శరీరం ఏంటి అంటే శరీరాన్ని దాటి ఆలోచించాలి. శరీరాన్ని దాటి ఆలోచించాలంటే ఈ శరీరం భౌతికంగా తయారైంది కాబట్టి ఈ శరీరము భౌతికంగా తయారైన దానికంటే దాటి ఆలోచించగలిగితే తప్ప మనం భగవంతుని చేరుకోలేము. భౌతికంగా కలుషితమైన కానీ ప్రస్తుతం మన చైతన్యం భౌతికంగా కలుషితమై ఉండును. భౌతికంగా కలుషితమైన ఈ చైతన్యంను మనం శుద్ధిపరచుకోవాలని భగవద్గీత ఆదేశిస్తుండెను. చూడండి, అంటే మరి ఎలా శుద్ధిపరచుకోవాలి? సో మనం ఈ శరీరం ఆల్రెడీ తీసేసుకున్నాం. ఈ శరీరానికి కావాల్సినటువంటి భౌతిక కల్మషాలు ఉండనే ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి ఏది సూక్ష్మ శరీరానికి, మరియు స్థూల శరీరానికి వాతపిత్త కఫాలు ఉన్నాయి. సో వాతము పిత్తము కఫం బట్టి ఈ యొక్క శరీరము ప్రవర్తిస్తుంటుంది అన్నమాట. ఈ శరీరానికి అది ఒక సాఫ్ట్వేర్ లాగా. హార్డ్వేర్ వచ్చేసి రసరక్త అస్థి మజ్జ మేధో శుక్ర ధాతువులు, ఈ యొక్క శబ్ద ధాతువులకు సంబంధించినటువంటి ఏదైతే మనకు కనబడేటువంటి శరీరము ఇది మనకు ఒక హార్డ్వేర్ లాంటిది. మరి ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి వాతపిత్త కఫాలు. అందుకే మనం చాలామంది అడుగుతూ ఉంటారు, వాతం ఎక్కడుంది, పిత్తం ఎక్కడుంది, కఫం ఎక్కడుంది అని అడుగుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఆధునిక శాస్త్ర అంటే వేత్తలు లేదా వైద్యులు ఏమడుగుతారంటే ఈ శరీరానికి వేడి లేదు, ఈ శరీరానికి చలువ లేదు, ఈ వాతం అనేది లేదు, పిత్తం అనేది లేదు, కఫం అనేది లేదు అని చెప్తారు. కానీ అక్కడ దురదృష్టం ఏంటంటే అది ఒక సాఫ్ట్వేర్ను మనము చూడలేము, పట్టుకోలేము, వినలేము, స్పర్శన లేదు. కానీ అది ఒక సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట సాఫ్ట్వేర్. అది దాని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల మన యొక్క సిస్టమ్ పనిచేస్తుంది. సో ఇలా మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనము కలుషితమై ఉంటాం అన్నమాట. దేనితో కలుషితమై ఉంటాము? ఈ యొక్క భౌతిక ప్రపంచంతో తయారైనటువంటి విషయము ఈ యొక్క బాడీతోటి కలుషితమవుతాం. కాబట్టి ఈ కలుషితమైన దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి అంటే అప్పుడు మనం శుద్ధి చేసుకుంటే మాత్రమే భగవంతుని గురించి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వచ్చే ఎపిసోడ్లో మనం ఎలా శుద్ధి చేసుకోవాలనేటువంటి విషయం భగవద్గీత ద్వారా మనం తెలుసుకుందాం. హరే కృష్ణ.